హైదరాబాద్ జేఎన్టీయూలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు. అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది. మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది. సివిలియన్స్గా మనము యూనిఫార్మ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి. డ్రెస్ లేని పోలీసుల మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనో మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ నేను వెళ్ళి పలకరించడానికి కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే గంజాయి. సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది. ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు. చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు. కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము. ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీల్ని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం. కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా ఏరియాని కంప్లీట్గా నిర్బంధించి మొత్తం వాటి అన్నిటిని కూడా మనం నిషేధించడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీ అందరినీ కలిసి మన రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు కొంతమంది టాంజానియా, కెన్యా ఇట్లాంటి కొన్ని దేశాల నుంచి అందరని నేను అనను, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో పాల్గొంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది. మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటూ పోతుంది. వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. దట్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఒక డీజీపీ ఆఫీసర్ని దాదాపు ఒక 400 మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినము. ఆ యుద్ధంలో పోలీసులే కాదు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్న ఈ రాష్ట్రం మనది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు సామాజిక సమస్యల మీద పోరాటాలకు వేదిక. ఒకనాడు తెలంగాణ అంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు సమాజంలో ఉన్న సమస్యల మీద చదువుకోవడమే కాదు చదువుతో పాటు పోరాటాలు చేసిన చరిత్ర మనకున్నది. ఆ చరిత్రనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఎప్పుడు ఈ సమాజంలో రైతులకు సమస్యలు వచ్చినా, విద్యార్థులకు సమస్యలు వచ్చినా, మహిళలకు సమస్యలు వచ్చినా మొట్టమొదట ఈ సమాజంలో సామాజిక బాధ్యతను వ్యవహరించింది విద్యార్థులు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు. ఇవాళ కాలేజీలల్లో యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులే గంజాయి మత్తుకో డ్రగ్స్ మహమ్మారికి బానిసలైతే మన భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచన చెయ్యండి. ఏ విద్యార్థుల పోరాటాలతో ఈ రాష్ట్రం వచ్చిందో తెచ్చుకున్న రాష్ట్రం మీ కళ్ళ ముందల్నే గంజాయి బానిసలుగా మారి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయి సామాజిక బాధ్యతను మర్చిపోయి ఈ సమాజం ఏమైతే ఏముంది నేను గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో జోగుతానని అంటే అది మనకు మంచి చేయలేదు. ఈ సమాజం మనది. ఇవాళ పక్కింట్ల పిల్లోడికి వచ్చి ఉండొచ్చు, రేపు మన ఇంట్లోకి రాదని గ్యారంటీ లేదు. ఇవాళ మనకు హోదా ఉండి ఈ హోదాతోని అన్ని హంగు ఆర్భాటాలు ఉండొచ్చు. మన తర్వాతి తరాలకు ఈ హోదాలు మనం బదిలీ చేయకపోవచ్చు. మనం సంపాదించిన ఆస్తి బదిలీ చేయొచ్చు. హోదా లేనప్పుడు మనం ఇచ్చిందైనా వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక రక్షణ ఉండాలి.
ఈ సమాజంలో ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు కేరళలో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, నేషనల్ పోలీస్ సర్వీస్ అని ఎన్ఎస్ఎస్ ఎట్లనో పోలీసింగ్ సర్వీస్ కూడా, అంటే విద్యార్థులను పోలీసింగ్ చేసేటట్టు కూడా కాలేజీలలోనే వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని కేరళలో తీసుకొచ్చిన చాలా సక్సెస్ఫుల్ మోడల్ అని ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు. నేను మా డీజీపీ గారికి సూచన చేస్తున్నా, మీరు అన్ని జిల్లాల ఎస్పీలను పిలిచి మాట్లాడండి. ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్లో మ్యాండేట్గా ఆ జిల్లా ఎస్పీలు పోలీసింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి వీక్లీ వన్స్ ఈ ఎస్పీలు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక బాధ్యత గల పౌరుడిగా, సామాజిక స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజానికి ఐఏఎస్లు ఐపీఎస్లు రోల్ మోడల్స్. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ రోల్ మోడల్స్ తగ్గిపోయిన రకరకాల కారణాల చేత. కానీ ఇప్పటికీ మనకు ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇంకా మన పిల్లలకు మన సమాజానికి ఒక గౌరవం ఉన్నది, మర్యాద ఉన్నది. మనం ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి. వీలైతే స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్లో మన జిల్లాల ఎస్పీలను, ఉన్నతాధికారులను, లోకల్ డిఎస్పీలు అప్ టు ఎస్ఐ వరకు ఆయా ప్రాంతంలో ఉండే స్కూల్స్, కాలేజీలలో తప్పకుండా వారంలో ఒక 2 గంటలు అక్కడికి వెళ్ళమనండి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు ఎన్ఫోర్స్, దిస్ ఈజ్ వాట్ మారల్ పోలీసింగ్. నాట్ ఓన్లీ ఫిజికల్ పోలీసింగ్ ఈజ్ going to resolve some problems, not all the problems, but moral policing is going to resolve every problem. We have to focus more and more on moral policing. ఖచ్చితంగా పోలీస్ అధికారులకు, కలెక్టర్లకు ఎట్లయితే నేను ఆదేశాలు ఇచ్చినో స్కూల్స్, కాలేజెస్తో పాటు హాస్పిటల్స్, అంగన్వాడీలు, అగ్రికల్చర్ ఫీల్డ్స్ను మ్యాండేట్గా ఇన్స్పెక్ట్ చేయండి. వాళ్ళ సర్వీస్ బుక్లలో ఎవ్రీ మంత్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో నోట్ చేయండి అని చెప్పినో, మీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఇట్లాంటి మారల్ పాలిసింగ్ చేసిన అధికారులకు కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి. దాంతో వాళ్ళు ఈ సమాజంలో ఒక అవసరమైన చైతన్యాన్ని తీసుకొస్తారు. అన్ని స్కూళ్ళలో, కాలేజీలలో కూడా మనం ఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా, వాళ్ళకి ఆ స్పిరిట్ని ఇచ్చే విధంగా. ఎందుకంటే ఈ స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం. చదువుకుంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా క్రీడాకారులుగా రాణిస్తే మాత్రం గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది. మీరు చాలా మందిని చూడండి, ఉద్యోగాలతో పాటు నేను నిన్ననే క్రికెటర్ సిరాజ్కి ఇంటి స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తాను.